అవునండి. టీవీ ముందు కూర్చొని కూడా ఒకటే అరుపులు, కేకలే. ఎందుకంటే పరుగుల వరద, ఒక వర్షం. వానలు కాస్త ఆలస్యమే కావచ్చేమో గానీ, ఎస్ఆర్‌హెచ్ వారి యొక్క బ్యాటింగ్ నుంచి రన్స్ మాత్రం వర్షంలాగానే కురిసిందండి. ఎన్నిసార్లు బాలు ఔట్ ఆఫ్ గ్రౌండ్ వెళ్ళిపోయిందో. అసలు సమద్ బ్యాటింగ్ కానీ, క్లాసెన్ బ్యాటింగ్ కానీ చూసినప్పుడు అస్సలు దంచి దంచి కొట్టారండి. బౌలర్లు సెలబ్రేట్ చేసుకోవడానికి అసలు ఏమీ లేదా అనిపించింది నాకైతే. నిజంగా చాలా సందర్భాల్లో ఆర్సీబీ అసలు ఏమి చేయలేక లాస్ట్ బాల్లో కూడా అండి చేతిలోకి వచ్చిన క్యాచ్ కూడా వదిలేసినప్పుడు కాస్త బాధ అనిపించింది. నిన్నటి ఈరోజు మొత్తం నేను హైదరాబాద్ నగరంలో చూశాను. నిన్న మా ధోని గారు ఆడినటువంటి ఇన్నింగ్స్, ఆ 4 బాల్స్లో 3 సిక్సెస్ కొట్టినటువంటి విధానం గురించి స్టూడెంట్స్ మాట్లాడుకోవడం, ఏ ఇద్దరు కలిసినా నేను ఐపీఎల్ మ్యాచ్ చూసావా, ధోని అభిమానులు ఆ విధంగా ఉన్నారులేండి. ధోనికి, కోహ్లీకి టీంతో సంబంధం లేకుండా అభిమానులు, రోహిత్ శర్మ గారికి, వీరికి ఏంటంటే ఈ టీం ఏదైనా కానివ్వండి, వారికి అభిమానులు మాత్రం అలా అలా ఉండిపోయారనమాట. అది వారి యొక్క ఆటలో గొప్పతనం అది. సరే, ఈరోజు మ్యాచ్ గురించి మనం మాట్లాడితే మాత్రం నిజంగా అసలు ఎంత స్టామినాతో ఆ షాట్లు కొట్టారో అసలు మాలాంటి వాళ్ళం అయితే నిజంగానే టీవీలో ముందు ఇట్లా అవాక్ అయిపోయి కూర్చున్నామండి. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆర్సీబీ కూడా నేను సపోర్ట్ చేయాలి కదా, మన కోహ్లీ కదా అని చెప్పి. అంటే హైదరాబాద్లో ఉంటాం కాబట్టి ఎస్ఆర్హెచ్కే మేము సపోర్ట్ చేస్తామని కరెక్టేలేండి, అది మేము చేయొచ్చు. కాకపోతే ఏంటంటే గుడ్ క్రికెట్ని ఆస్వాదించే వాళ్ళు ఎవరైనా సరే మన కోహ్లీ గారిని, తర్వాత ధోనీని, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఇవన్నీ కూడా మనం చూడాలని చెప్పి ఎప్పుడు కూడా మనం కోరుకుంటామండి. నిజంగానే ఎస్ఆర్హెచ్ అసలు 287 అంటే అబ్నార్మల్ స్కోర్ అండి. అది మనం అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని స్కోర్ అనమాట. విపరీతంగా బాల్స్ని దన్న గ్రౌండ్ బయటికి పంపించే విధానం అనేది చిన్నారి పిల్లలైతే కేరింతలతో ఎంజాయ్ చేసినటువంటి విధానం నాకు బాగా నచ్చిందండి. బౌలర్స్ మాత్రం నిరాశే.